श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। వారం వారం ఒక్కొక్క ముద్ర గురించి, అందులో దాగిన పరమార్థం గురించి, నిగూఢ అర్థం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వారం పరిపూర్ణమైన కుంభం, పూర్ణ కుంభం గురించి తెలుసుకుందాం. క్రిందటి కార్యక్రమాల్లో ధ్వజస్తంభంపై ఉన్న కలశం గురించి చెప్పాను. అది కూడా ఒక పిరమిడ్ ఆకారంలో ఉండి దివి నుండి కాస్మిక్ ఎనర్జీ అన్నది భూమికి తీసుకొచ్చే అతి అద్భుతమైన పరికరం. ధ్వజస్తంభం పైనే కాదు, గోపురం పైన కూడా ఈ కలశాలు ఉంటాయి. అతి శక్తివంతమైన కలశాలవి. ఒక పరిపూర్ణ కుంభం, కలశం అన్నది ఎవరైనా ప్రముఖులు దేవాలయానికి విచ్చేసినప్పుడు వారిని ఆహ్వానించాలంటే పూర్ణ కుంభముతో ఆహ్వానిస్తుంటారు. పూర్ణ కుంభము అన్నది పంచభూతాలలో అతి ముఖ్యమైన జలాన్ని నింపాలి. ఆ కలశంలో జలాన్ని నింపిన తర్వాత ముఖ్యమైన కొబ్బరికాయ, అందులో కూడా కలశతత్వంతో కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరికాయలోని జలాన్ని కూడా ఆరాధిస్తూ చుట్టూ మామిడాకులను పేర్చి ముఖంపై అమర్చి ఆ తర్వాత కొబ్బరికాయని పెట్టి పసుపు కుంకుమలు పెట్టి ఆ పూర్ణ కలశాన్ని వరలక్ష్మిగా కూడా భావించి ఆరాధిస్తుంటారు. అందులోని జలతత్వం పాల కడలి చిహ్నం. అది నారీకేళం కూడా అతి పవిత్రమైన జలం. అది ఆ జలాన్ని మనం పాలకడలిలోని లక్ష్మీదేవిగా భావించి ఆరాధించాలి. అటువంటి పూర్ణ కుంభం మన అదృష్టం ఏమిటంటే మన అధికార చిహ్నము పూర్ణ కలశమే. ఎవరికీ లేనటువంటి పూర్ణ కలశము మన అధికారిక చిహ్నంగా ఉంది. ఈ పూర్ణ కుంభాన్ని
ముఖ్యమైన శుభకార్యాల్లోనే వాడుతుంటారు. ఇత్తడి, రాగి, మట్టి ఇత్యాదులతో ఆ కలశాన్ని ఆరాధిస్తుంటాం. అటువంటి పూర్ణ కుంభానికి మనం వరలక్ష్మిగా కూడా ఆరాధించి మన కోరికలన్నీ నెరవేర్చమని కోరుకుంటుంటాం. ఈ పూర్ణ కుంభ తత్వమే వెన్న కుండతో ఉన్న శ్రీకృష్ణుడు. ఆ పూర్ణ కలశాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నట్టు చిత్రంలో చిత్రించి అతి పవిత్రమైన వెన్నతో, అంటే భూమిపై మనకు అందుతున్న వెన్న అమృతం, దివిలోని అమృతము కంటే ఈ వెన్న అతి పవిత్రమైనది, శక్తివంతమైనది అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. అందుకని వెన్న దొంగలించైనా తినండయ్యా అని ఆ రోజులలో ఆ వెన్న యొక్క ప్రాముఖ్యతని తెలియజేశాడు. పంచామృతములు అన్నవి అవే: పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి. ఇవన్నీ పంచామృతములు. అటువంటి వెన్న కుండతో నిండుగా ఇక్కడున్న బాలకృష్ణుడు కుండని పట్టుకున్నట్టు వేస్తే, ఆ చిత్రాన్ని చిత్రీకరిస్తే, ఆ కుంభతత్వాన్ని అర్థం చేసుకొని బ్రహ్మీ ముహూర్తంలో వేస్తే, ఆ నిండు కుండ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిండు కుండలా కష్టం వచ్చినా కృంగిపోక, లాభం వచ్చినా పొంగిపోక, ఏ తుఫాన్లు వచ్చినా అదరక బెదరక పరిపూర్ణ కలశంలా ఉంటారు. వేద ఋషులలో అతి ప్రముఖులైన, అతి శక్తివంతులైన మహర్షి అగస్త్యుడు, వశిష్ఠుడు, వీరు కలశం నుండే పుట్టారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. అసలు ఈ కలశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని ఆలోచిస్తే, క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవదానవులు అమృతం కోసం పోరాడినప్పుడు అసలైన అమృత కలశం అక్కడ పుట్టింది. లక్ష్మితో పాటు పుట్టింది. లక్ష్మీకరమైన అతి శక్తివంతమైన అమృత కలశం పుట్టింది. దానికోసం ఆ శ్రీమన్ మహావిష్ణువే మోహిని అవతారం ఎత్తి ఆ అమృత కలశాన్ని దేవతలకు అందజేశాడు. ఆనాటి నుంచే ఈనాటి వరకు అమృతతత్వమైన కలశాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఆ లక్ష్మీదేవితో పాటు ఆవిర్భవించిన కలశాన్ని లక్ష్మీకరంగా పూజిస్తున్నాం. గోపుర శిఖరాలపై, ధ్వజస్తంభాలపై అతి శక్తివంతమైన అద్భుత తరంగాల్ని తీసుకొచ్చే కలశాలుగా దాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఆలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ధ్వజస్తంభంపై ఉన్న కలశాన్ని దర్శనం చేసుకుంటే మన సమస్యల్ని, కోరికల్ని, విన్నపాల్ని ఈ భువి నుండి ఆ దివికి పంపించగలుగుతూ మనం ఆ దేవతల ఆశీస్సులు అందుకోగలిగితే తప్పనిసరిగా మన ఇంట ఆ దేవతల ఆశీస్సులు అదృష్టపు పంటగా పండి తీరుతుంది. ఇక్కడున్న కలశమే అదృష్ట కలశము. పంచాయతన పద్ధతిలో అన్ని దిక్కుల విఘ్నేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శివపార్వతులు, రాజరాజేశ్వరి, సూర్యతత్వమైన ఆకాశతత్వము అన్నింటినీ క్రోడీకరించి
ఈ స్వర్ణ ధ్వజస్తంభం చేయటం జరిగింది. అనేక పరిశోధనలతో పంచలోహాల్ని స్వర్ణ ప్రతిమగా, పరికరంగా, అద్భుతమైన కాస్మిక్ కిరణాల్ని అందజేసే ధ్వజస్తంభంగా దీన్ని రూపొందించాను. ఈ ధ్వజస్తంభం గురించి, ఈ అదృష్ట ధ్వజస్తంభం గురించి చెప్పాలంటే అనంతం. ముఖ్యంగా ఇక్కడున్న నవకణుపులు నవగ్రహ అనుగ్రహ తరంగాల్ని ఆకర్షించి మనలోని నవరంధ్రాల నుండి ఆ దోషాలన్నీ బయటకు పంపించే శక్తి కలదే ఈ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో ఈ నవమువ్వలతో, చిరు శబ్దాలతో అతి సున్నితమైన తరంగాల్ని ఇంట్లో ప్రసరింపచేస్తూనే ఉంటుంది. ఈ మేకల పతాకంపై గరుడ పతాకం ఎందుకు ఎగరేస్తారయ్యా అంటే, అతి ఉన్నతమైన స్థాయిలో ఆ గరుత్మంతుడు విహరిస్తుంటాడు. విశ్వమని ఆ మేఘతత్వాన్నంతా తాను మోస్తున్నట్టుగా ఆ విశ్వమే విష్ణువుగా భావించి తన భుజస్కంధాలపై మోసుకుంటూ అతి సున్నితంగా అన్ని వాయు తరంగాలలో విలీనమైన కాస్మిక్ కిరణాలు, సర్పాంశముతో ఉన్న కిరణాలు, దానిలో పాజిటివ్, నెగటివ్ అనే 2 రకాల కిరణాలు ఉన్నాయి. ఆ పాజిటివ్ కిరణాలని మాత్రం ఈ ధ్వజస్తంభంపై ప్రసరింపచేస్తూ తన రెక్కలతో బలంగా వీచి ఆ అదృష్ట తరంగాల్ని ఇక్కడికి పంపిస్తుంటాడు. ఈ పరిపూర్ణ అమృత కలశం అలాంటి శక్తి కలది. ఆ గరుత్మంతుడి రెక్కల నుండి వచ్చిన అదృష్ట తరంగాల్ని తీసుకోగలదు. ఆ అదృష్ట తరంగాల్ని మనకు అందచేస్తూ పరిసర ప్రాంతాల్లో ప్రసరింపచేస్తూ దురదృష్ట తరంగాల్ని పారద్రోలేదే ఈ గంటలు. ఈ చిరు గంటలు అతి సున్నితమైన వాయు తరంగాలకే ఈ విధంగా చలిస్తుంటాయి. నవగ్రహ అనుగ్రహ తరంగాల్ని మనకు అందజేస్తూ ఉంటాయి. ఈ మేకల పతాకం కూడా నవకోణములతో ఉండి నిత్యం అదృష్ట కిరణాలని ప్రసరింప చేస్తూనే ఉంటుంది. అందుకని ఈ అతి పవిత్రమైన స్వర్ణ కలశాన్ని ఈ ధ్వజస్తంభంపై అమర్చి మామిడి ఆకులు చుట్టూ పేర్చి దానిపై నారీకేళాన్ని ఉంచి శక్తివంతమైన తరంగాల్ని మనం పొందాలి, నిత్యం ఆరాధించాలి. దీనికంటూ ఎలాంటి నిష్ఠా నియమాలు లేవు. ఏ వ్యాపార కేంద్రాల్లో కానీ, ఎక్కడైనా సరే, ఆఫీస్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ అదృష్ట ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో, ఈ పూర్ణ కలశం ఎక్కడైతే ఉంటుందో, ఈ అదృష్ట కుంభం ఎక్కడైతే ఉంటుందో, నిత్యం వారి ఇంట అక్షయ పాత్ర ఉన్నట్లే. ఇది నా పరిశోధనలో నేను వెలుగుకి తీసుకొచ్చిన అదృష్ట ధ్వజస్తంభం ఇది, స్వర్ణ ధ్వజస్తంభం ఇది. మీ ఇంట కనకదార పంట కురవాలనే తపనతోనే ఈ అదృష్ట ధ్వజస్తంభాన్ని, ఈ అక్షయ పాత్రని, ఈ అమృత కలశాన్ని ఈ విధంగా రూపొందించడం జరిగింది. కుంభం అన్నా, కలశం అన్నా, కుండ అన్నా ఒక్కటే. అదేవిధంగా మన శరీరం కూడా కలశతత్వంతో ఉంది. మన శరీరంలో త్రికళ తత్వమైన 3 కలశాలు ఉన్నాయి. ఆ 3 కలశాల గురించి ఇక్కడున్న చాముండేశ్వరి తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి నాకు అనుగ్రహించిన పరిపూర్ణ జ్ఞానంతో అతి పవిత్రమైన ముద్రని గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను.
మన శరీరంలో అతి ముఖ్యమైన భాగము శిరస్సు అనే కుంభము. ఈ కుంభంలో అతి శక్తివంతమైన మేధస్సు దాగి ఉంది. అదేవిధంగా వక్షస్థలం అని ఈ కుంభంలో మనస్సు, గుండె పదిలంగా భద్రపడుచు దాచిపెట్టబడి ఉంది. అదేవిధంగా మూడవ కలశం మన కటిస్థానంలో మూలాధార చక్రం వద్ద అతి పవిత్ర స్థానంగా శివలింగ యోని వట్టముగా అతి పవిత్రంగా ఉంది. సృష్టి కార్యక్రమానికి, జనన మరణాలకు కూడా సంకేతంగా నిలిచి ఉంది. ఇక మొట్టమొదటి స్థానము సృష్టి స్థానము బ్రహ్మలోకము. ఈ బ్రహ్మలోకంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహ తరంగాలు నిత్యం మన కర్ణబేరిని ఇలా చేరుతూనే ఉంటాయి. మన మేధస్సు ఆ సరస్వతి యొక్క కటాక్షంతో అజ్ఞాన అంధకారాల్ని తొలగించి విజ్ఞానాన్ని అందచేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి తెలివితేటలతో ముందుకు పయనించాలంటే ఆ సరస్వతి కటాక్షం లేకుంటే ఈ బ్రహ్మ కపాలంలో ఆ తల్లి అనుగ్రహ తరంగాలు, ఆ వీణా తరంగాలు, ఆరోహణ అవరోహణ తరంగాలు లేకుంటే జీవితంలో పైకి ఎదగటము అంటూ ఉండదు. ఒక మృగంలా ఉండిపోతాం. అటువంటి శక్తివంతమైన శిరస్సు ఇది. మానవ జన్మ ముఖ్యమైన పవిత్రమైన జన్మ. ఆ జన్మకు సార్థకత ఏర్పరచుకోవాలి. మనలోని బ్రహ్మలోకం ఇక్కడే ఉంది. ఈ పూర్ణ కలశంలో మనం ఈ నేత్రాల నుండి అతి ముఖ్యమైన దేవతా దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. మనం వీక్షించేవన్నీ దేవతా చిత్రాలుగా ఉండాలి. వికారమైన ఆకారాలని దర్శించుకోకూడదు. ఈ బ్రహ్మలోకంలో బ్రహ్మ నిత్యం సృష్టి కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. ఆలోచనలనే సృష్టి జరుగుతూనే ఉంటుంది. చిత్ర విచిత్రమైన సృష్టి జరుగుతూ ఉంటుంది. క్షణానికి అనేక రకాల ఆలోచనలు పుట్టిస్తూనే ఉంటాడు. ఈ నోటి నుండి ఆ తల్లి యొక్క, ఆ వాగ్దేవి యొక్క శక్తి తరంగాలు నాలుక నుండి జాలువారుతూనే ఉంటాయి. అందుకని మనం మాట్లాడే ప్రతి మాట రాచబాటగా ఉండాలి, పూలబాటగా ఉండాలి, ఎదుటి వారిని నొప్పించకుండా ఉండాలి. ఆ తల్లి యొక్క వీణా దండంగా మనం ఈ 3 కుండలని భావించుకోవాలి. సరస్వతీదేవిని చిత్రించేటప్పుడు ముఖ్యమైన మంత్రం ఆ తల్లి మూలా నక్షత్రాన పుట్టింది కాబట్టి ఆ మూలా నక్షత్రం రోజున గురుహోరలో సరస్వతీదేవిని చిత్రిస్తుంటాం. ఇక మనం ఈ బ్రహ్మశిరస్సుని ఎంత పవిత్రంగా భావించాలి, దాన్ని అతి శక్తివంతంగా చేయాలంటే ఏం చేయాలి అని మీరు 2 చేతులను ఇలా జోడించి రాపిడి చేయండి. ఈ ముద్రను చేస్తున్నప్పుడు, ఇలా రాపిడి చేస్తున్నప్పుడు విద్యుత్ తరంగాలు ఉత్పన్నమై ఈ 2 చెవులను ఇలా బంధించండి. బంధించిన వెంటనే ఓంకార శబ్ద తరంగాలు నినదిస్తూనే ఉంటుంది. మీ దురదృష్ట తరంగాలన్నీ ఈ శిరస్సు చుట్టూ ఆవరించిన దురదృష్ట తరంగాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా కళ్ళని ఇలా మూసుకొని జ్ఞాన చక్షువుతో అంతర్ముఖంగా ఉన్న ఆత్మలోని పరమాత్మను సందర్శించుకోండి.
ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అంతేకాకుండా గాలిని నోటిలో బంధించి కుండలాగా ఇలా అంటూ 15 నిమిషాలు ఉండి చూడండి. మీ శ్వాస నిశ్వాసలు నిశ్చయంగా పరిపూర్ణంగా ఎలాంటి దోషాలు లేకుండా ఎటువంటి కాలసర్ప దోషాలనైనా బయటకు పంపించి వేయగలుగుతుంది. త్రికళ అక్షయ పాత్ర లక్ష్మీ ముద్రని ఈ బ్రహ్మ కపాలములో, ఈ బ్రహ్మలోకములో అనేక రకములైన సరస్వతీ కటాక్ష తరంగాలు నిత్యం వెలువడుతూనే ఉంటాయి. ఆ తరంగాల వలన మన ఆలోచన విధానం కూడా అతి శక్తివంతంగా ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయం ఒక్కొక్కసారి విజయాల్ని అపజయాల్ని కలుగు చేస్తుంటాయి. అండనుండే స్వామిని కంటి కంటి శుక్రవారం గడియలేదింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగ ఆ దివి నుండి వచ్చిన అద్భుతమైన కాస్మిక్ కిరణాలను ఇలా బ్రహ్మరంధ్రం నుండి అందుకొని ఇక్కడున్న ఆజ్ఞాచక్రం ద్వారా మన యొక్క జ్ఞాన విచక్షణ అన్నది జరుగుతుంటుంది. ఆ సరస్వతి కటాక్షంతో మనం వింటుంటాం, వీక్షిస్తుంటాం, మాట్లాడుతుంటాం. అందుకనే ఆ సరస్వతి యొక్క నాద తంత్రువులు